బా ఏంద్రా ఈ గోస కడుపేమో టైట్ అయింది. గబ్బు వాసన. ఇక కూర్చొని ఉంటే కుదిరేటట్లేదు. ఆయన చెడ్డీలో పడితే ఇజ్జత పోతుంది. మనకేమో పాయికాన్ లేదు, దొడ్డికి పోవాలంటే బాగా దూరం పోవాలి. నాకేమో అర్జెంట్ ఉన్నది. అయినా తిన ఒక్కటి ఉంటే అయిపో, దొడ్డికి పోడు ఉండకపోతే మంచిగా ఉండు. పోతా ఇక మీతో ముచ్చట పెడతా అంటే ఆయనతో ఇక్కడనే పడుతుంది. పోయి వచ్చినాక ముచ్చట పెడతా మళ్ళా. ఓ అంకుల్, మీ ఎడ్డి గుద్దోడు లేచిండా? ఇప్పుడే లేచిండు. ఎడ్ల బండ దిత్తాడు. వారు వారి అత్తవారి దొడ్డికి. ఏంది చెడ్డినా? నా చెడ్డి నీకెందుకురా? నీకు లేదా చెడ్డి? బాల్కవ్, నీ చెవిటి మొక్కల చెప్పు. నేను చెడ్డి ఇస్తావా అనలేదు, దొడ్డికి వస్తావా అని అన్నా. అత్త అత్త ఆగు, చేతులు వాడికి ఫోన్ తెస్తా. ఓ ఎరిగుద్దోడా, అత్తనవా లేదా? ఇల్లుకాయలు ఒకటి ఏడుస్తుంటే చుట్టదాకా నిప్పు లేదన్నమాట నీసంటాడు. నాకేమో చెడ్డీలో జారినట్టున్నదిరా బాల్కావ్ అంటే. నీకేమో ఫోన్ కావాలా ఇప్పుడు? అవురా, దొడ్డికి పోంగా ఫోన్ ఎందుకురా? ఫోన్ చూస్తే దొడ్డికి వస్తుందా, లేకుంటే రాదా? దాంట్లో వీడు మియా ఖలీఫా వీడియో చూస్తాడు అంకుల్. ఓ నల్లమూతి బాల్కవ్, నీకు ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలియదారా ఇంకా? రేయ్, వానెందుకు తిడతానవరా? మియా ఖలీఫా అంటే ఎవరు? నేను దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా గురించి విన్నా కానీ ఈ మియా ఖలీఫా గురించి ఎప్పుడు వినలేదు. ఆమె ఒక గ్రేట్ లేడీ అంకుల్. చాలా మంది యూత్ ఆమె వీడియో చూసిన తర్వాతే నిద్రపోతారంటే అర్థం చేసుకోండి ఆమె వీడియోస్ ఎంత ఫేమస్. అంతేకాదు అంకుల్, ఆమె వీడియో చూస్తే టెన్షన్స్ పోయి చేసే పని మీద అటెన్షన్ పెరుగుతుంది. అవునా, అంత గ్రేట్ లేడీనా రా తను? అయితే నేను కూడా ఒకసారి ఆమె వీడియో చూడాలరా. మీరు సార్ అంకుల్, మీరు అద్దులేండి. మీ ఏజ్ వాళ్ళు చూసే వీడియోస్ కావు అవి. తను ఒక మోటివేషనల్ స్పీకర్ అంకుల్. ఆమె కళ్ళద్దాలు పెట్టి స్పీచ్ ఇస్తా అంటే అబ్బాయిలు అందరూ రెప్పలు ముయ్యకుండా చూస్తారు. అవునా, అందుకనే మా మావాడు రాత్రంతా బొంత కప్పుకొని ఇయర్స్ ఫోన్ పెట్టుకొని ఈమె వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఇంకెంతసేపు రా? ఇంకొంచెం సేపు ఆగితే మీ ఇంటి ముందే కూర్చుంటాయి. లోట పట్టానా లేకుండా నేను పట్టాలా? అవసరం లేదు, రారా. నీ బట్టకెళ్ళకు దండం రా అయ్యా, కడుపు సావనొత్తాంది. పెద్ద లోటే పట్టినారా సరిపోతుందిరా. వారు వారి ఆగురా, నాకు ఫోన్లో కూడా కూర్చున్నట్టే అనిపించదు. చెప్ప పారా, లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. గట్టిగా ఆపుకొని నడుస్తాను. అంత ముడ్డి మీద వచ్చే వరకు ఎవరిదైనా బొచ్చు పిక్తానవరా ఇంటికాడ? ఏమో రా, ఇక నాకు వశం అయితే లేదు. ఇంకెంత దూరం రా అయ్యా? రోత పాడుకోవు, పిత్తినవా? మొత్తం మురుగు వాసన వస్తుంది. కొంచెంసేపు ఆపుకుంటే చస్తావా రా? ఆపితే ఆగేది కాదురా అది. ఏం చెప్పాలరా నీకు? నోట్ల నుంచి వచ్చిన మాట అయినా ఆపచ్చు కానీ ముడ్ల నుంచి వచ్చిన పిత్తున అయితే ఆపలేమురా బాబు. పొడి చేసినప్ప. ఇంకెంత దూరం రా? నాతో అయితే లేదు ఇక. ఈ చెట్టు పక్క కూర్చుంటా. ఓ బాల్కవ్, లోపలికి పా. ఎవడని చూస్తే మానం పోతుంది. నీ మానం పోడు పక్కన పెట్టు. కొంచెంసేపు ఉంటే నా పానమే పోతుంది. అబ్బా, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో. ప్రపంచ యుద్ధాన్ని ఆపచ్చు కానీ దీన్ని మాత్రం ఆపలేంరా. రోజు 10-11 గంటలకు పోయేటోళ్ళం, ఇయ్యాలేంద్రా ఇంత పొద్దున్నే? నిన్న రాత్రి మా చుట్టాలింటికి పోయినా. ఇక అక్కడ మక్క గారెలు, చిక్కుడు పప్పు, శనగ బజ్జీలు, కారపూసలు మొత్తం తినే వరకు ఇలా పొద్దున్నే కడుపులో మిక్సీ పెట్టి తిప్పినట్టు అనిపించింది. అప్పటి నుండి సురు ఇక. ఓ బాల్కవ్, దొడ్డకి కూర్చొని ఫోన్లో ఏం చెప్తానవరా? వింటావా? విను, మస్తు ఫీల్ ఉంటుంది. అక్కడ పోయేది నేను తిను సత్తా తిను. నువ్వేంటి పంటవు వీక్తావు? రోత బాల్కవ్, నీకు రాదురేగా తెలివి. రే, మా వాళ్ళ పోరీలు ఇటు వస్తాను. ఇప్పుడు ఎట్లరా? నువ్వేం భయపడకురా, కింద తలకాయ పెట్టి కూర్చో. మన ముఖాలు వాళ్ళు గుర్తుపట్టరులే. అంతే అంటావా? ముఖం తప్ప అని కనిపిస్తే కదా అట్లా అయితే. మరి నీ కుక్కనికి ఉన్నది. వాళ్ళేం నీ బుల్లికాయని చూడరులే. తలగా కింద వేసుకో. ఈ బాడకావులకైతే కొంచెం కూడా సిక్కే లేదు. రోడ్ పక్కకి ఎట్లా కూర్చున్నారో చూడు. వీళ్ళ మానం లేని ముఖంలో చెప్పు. అవునే, రోత వాసన వస్తుంది. అడ్డగాడులు ఎక్కువ ఉన్నారు కానీ కొంచెం దూరం పోతే ఏమవుతుంది వీళ్ళకు? చూడవే, ఇంకా సిగ్గు లేకుండా తలకాయ కింద పెట్టి కూర్చున్నారు వీళ్ళు. అయ్యో పాపం, పోనీలేవే. ఇంత అర్జెంట్ వచ్చిందో ఏమో. మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్పింది, ప్రళయాన్ని ఆపచ్చు కానీ పాయకాన్ని వస్తే ఆపలేమని. వాళ్ళు వెళ్ళిపోయినారు ఇక. తలకాయ లేపు. ఏమరా అత్తలా అంటే సర్ది పట్టుకొని రావాలనా? గంట అయింది పోయి. ఏం చేస్తాను? ఒకటి ముడ్డ ఒకటి చూసుకుంటానా, లేకుంటే ఎవరిది ఎంత పెద్దగా ఉందో కొలుసుకుంటానులా? లేదు డాడీ, వస్తాను. అరే తొందర కడుక్కో. ఇగో పట్రా లోట. ఇక నా ముడ్డి దగ్గర చూడరా బాడక. లోట ఇక్కడ పెట్టి దూరంబో. ఓ సుల్లిగా గీంత నీళ్ళు ఎందుకు ఉంచినవరా? ఇది కూడా ఉంచకపోతే అయిపోవు కదా? నీకు గుద్ద బల్పు బాగానే ఉన్నది, నీళ్ళు ఉంచకుంటే అయిపోవరా? అప్పుడు తెలుసుండే నీకు. ఇప్పుడు నాకు నీళ్ళు ఎవరు తెచ్చిస్తారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తారా? ఈ నీళ్ళతో కడుక్కోవాలా లేకుంటే ఈ చెట్టు ఆకులతో తుడుచుకోవాలా? మీరే చెప్పరు దోస్తులు. ఒక కర్రగాడిది వాళ్ళెందుకు తెచ్చిస్తారా నీకు? నేను తెచ్చిస్తా ఇక. హాయ్ ఫ్రెండ్స్, నేను మా వాడికి ముడ్డి గడగా నీళ్ళు వేస్తా. మీరంతవరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.